కేసు బుక్ చేయాలి, మన అమ్మాయి కేసు బుక్ చేయమని తీసుకుపోయి పంజాగుట్ట కేసులో వేసారు. అయినా కానీ బాధపడలే. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగితే చాలు, తెలంగాణ రాష్ట్రం సాధించడం, ఇంకా ఉద్యమకారుల కోసం సంక్షేమం కోసం మనం పాటుపడితే చాలు, మనం వాళ్ళ కోసానికి మనం పాటుపడితే మన బెనిఫిట్ రాకుండా మన పిల్లలు కానీ వాళ్ళకి సంబంధించిన ఎవరో ఎంతో మంది ఉద్యమకారులు చనిపోయారు, వాళ్ళ కుటుంబాలకి రోడ్లపల్లకి వాళ్ళకైనా న్యాయం జరుగుతుందని చెప్పి దిశగా అదే విధంగా ప్రజాభవన్ కూడా ముట్టడించాం. అది అయిపోయిన తర్వాత నెల రోజుల తర్వాత ప్రజాభవన్ ముట్టడిస్తే ఆ రోజు చిన్నారెడ్డి గారు పిలిచి 15వ తారీఖు రోజు చిన్నారెడ్డి గారు పిలిచి ఈ రోజు సాయంత్రం మేము జీవో ఇష్యూ చేస్తున్నాము, మీరు ఇబ్బంది పడకండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మన ఎవరో మన శేషాద్రి గారితో మన సెక్రటరియట్ లో ఆయన దాన్ని పిలిపించి కూర్చోబెట్టి మేము ఒక 4-5 పోయినాం. ఆ రోజే జీవో ఇష్యూ చేసి చాలా సంతోషం అనిపించింది. మేము కమిటీ చేస్తున్నాం, మిమ్మల్ని గుర్తిస్తున్నాం, మీరు అధైర్యపడద్దు, మీరు బాధపడద్దు, మీకు అన్నదండగా ఉండేది మేమే. గత ప్రభుత్వాలన్నీ మోసం చేస్తే కేసీఆర్ గారు మీ ఉసురు పోసుకుంటూ నాశనం అయిపోయాడు. ఇప్పుడు 100% రేవంత్ రెడ్డి గారు మీకు అన్నదండలు ఉన్నారు, మీకు 100% మేము న్యాయం చేస్తామని చెప్పి అన్నట్టు చాలా సంతోషం అనిపించింది. దానికి మనకు అనుకూలంగా మన ఉద్యమకారుల కమిటీలో తీసుకోవడం కూడా చాలా సంతోషం అనిపించింది. సో అలా ఏదేమైనప్పటికీ వికాస్ అయిన ఉద్యమకారులకు ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్న ఉద్యమకారులను గుర్తించి మీరు ఏదైతే ఇప్పుడు మండలికి సంబంధించిన ఒక సిస్టమ్ పెట్టుకొని ఒక ప్రభుత్వ అధికారిని పెట్టి మీరు ఈజీగా మెథడ్ కావాలంటే ఇప్పుడు మనకి ఏది సెక్రటరీ ఉండడం ముందు మనకు ఏదైతే అమరులో మీరు ఆఫీస్ అనుకుంటున్నారో ఉద్యమకారులకు సంబంధించింది అక్కడ అప్లై చేస్తున్నది, ఇక్కడ లోకల్ గా ఉన్న వివిధ మండలాలకు సంబంధించిన ఏదైతే ఉద్యమకారుల లిస్టు ఇక్కడి నుంచి మనం ప్రతి ఒక్కరు అక్కడ వచ్చి అప్లై చేసుకోలేరన్నా. అదేవిధంగా ఈ సంఘాలు నానా విధాలు పుట్టుకొచ్చినాయి. 33 జిల్లాలు ఇప్పుడు ఉన్న జిల్లాల్లో కొత్త సంఘాలు పుట్టుకొస్తున్నాయి. ఫస్ట్ నుంచి పుట్టుకురావాలి, ఉద్యమకారులకు న్యాయం జరగాలి, దానికి తప్పు లేదు. కానీ క్షేత్రస్థాయిలో కొట్లాడిన వాళ్ళు కూడా న్యాయం జరగాలి. అది రామరాజు చూసి రామరెడ్డి ప్రతిసారి మేము కొట్లాడినప్పుడు ఎన్నిసార్లు యాదరానికి వచ్చి ఇన్ని దానికి వేడుకున్నాం. ఎన్ని బాధపడడం అనేది మీరు 9 సంవత్సరాలు చూస్తున్నారు. కాబట్టి ఇది దయచేసి మన ఉద్యమ కమిటీ సభ్యులందరూ పొరపాటున ఏ ఒక్క ఉద్యమకారం కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మీరు చూడాలని ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు రమణారెడ్డి గారికి, అదేవిధంగా గుర్రం గోపాలన్న గారికి, అదేవిధంగా అధ్యక్షుల గారికి, మన రొక్కం లక్ష్మణ గారికి, ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా తోటి ఉద్యమకారులకు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాలను తెలియజేస్తూ జై తెలంగాణ. ఈ కార్యక్రమం తెలంగాణ ఉద్యమకారుల కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి ఉద్యమ కమిటీ వారధులు, మాతో పాటు ఉద్యమం చేసినటువంటి మా శోభనలు